హలో అండి. నేను మీ బునిబాబు. సో, ఇవాల్టి మధ్యాహ్నం సందడనమాట. నా కథల్లో ఇదొక కొత్త కథ. టేబుల్ మీద ఏదో రౌండ్‌గా పెద్ద పెద్ద మ్యాగీ నూడిల్స్ లాగా కనిపించింది. ఏముంది యాజ్ యూజువల్ నోట కరుచుకున్నాను. లటక్కన నోట్లో ఏసుకొని ఎవరు చూడకముందు నవలేద్దాం అనుకున్నా. ఈలోపు మా అక్క దెయ్యం చూసేసింది. ఇంకేంటి చేజింగ్ స్టార్ట్. నా ఎంట పరిగెత్తి ఇక్కడికి తరుముకొచ్చింది ఇల్లంతా తిరిగి. ఫైనల్లీ ఆ కంగారులో అది పెట్టిన టెన్షన్‌లో ఈ సోఫాల మధ్యలో ఉన్న బొక్కలోకి దాన్ని వదిలేశాను. ఈలోపు మా అమ్మ వచ్చింది మా గోల విని. ఏంట్రా నాన్న ఏమైందంటే ఆవిడకి నేను చెప్పలేను కదా. నా వేషాలన్నిటితోనూ ట్రై చేశాను చెప్పడానికి, మధ్యలో ఏదో పడిపోయిందని. ఆవిడ మెల్లగా సోఫా జరిపింది. ఈలో పక్క నుంచి మా అక్క అరుపులు అనమాట, తీయొద్దు అని. అయితే ఆవిడకి అర్థం అవ్వలేదు, ఏదో పడేస్తాడు ఈడు పాపం తీద్దామని. ఆవిడ ఎంతసేపు ఆవిడ కార్కీస్ తినేసాను అనుకుంది పాపం. సన్నగా సోఫా జరిపితే అక్కడ కనిపించింది అనమాట. మీరు కూడా చూసింటారు కదా, అది మా అక్క పెట్టుకునే రబ్బర్ బ్యాండ్. దీని మొహం మండ. అసలు ఆ రబ్బర్ బ్యాండ్లు తయారు చేసే వాళ్ళు కూడా ఇలాంటి మ్యాగీ నూడిల్స్ లాంటివి చేస్తే అవ్వకపోతే చక్కగా ఏమన్నా డిఫరెంట్గా రబ్బర్ బ్యాండ్లా కనిపించేలా ఉంటే మేము టెంప్ట్ అవ్వం కదా. మాకేమో పెద్ద రోజు ఏమైనా పెట్టేస్తారా? మాకు పెట్టేదేమో ఆ కిబ్బులు ఒకటి, లేదా చికెను గుడ్లు. మీకు మళ్ళీ వెరైటీ ఫుడ్స్ మాకు ఉంటాయా? లేవు కదా. సో నేనేమనుకున్నాను, డాగ్ కోసం తయారు చేసిన మ్యాగీ కాబోలు పాపం టేబుల్ మీద పెట్టేశారు, నాకు పెట్టలేదు. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, తెచ్చేసుకుందామని నోట కరిచేసుకున్నాను. ఈలోపు మా అక్క చూసింది. ప్రతిసారి ఒక సింగిల్ డైలాగ్ కూడా చెప్తారండి. మా అక్క మా మమ్మీ క్లిప్ నోట్లో పెట్టుకున్నా, మా అక్కవి ఏమన్నా నోట్లో పెట్టుకున్నా వెంటనే అరే నాకుంది అది ఒక్కటేరా, వదులురా. రోజు రంగులు మార్చి మరీ పెట్టుకుంటారు. నేను నోట్లో పెట్టుకున్నప్పుడు మాత్రం వాళ్ళు చెప్పే సింగిల్ డైలాగ్ ఇదనమాట. మొత్తానికి మా అమ్మమ్మ అక్కడ ఏదో బట్టలు మడతేసుకుంటుందండి. ఆవిడ గమనించలేదు, లేదా నా 2 దవళ్ళు పగలదీసి మరీ లాక్కునేది. ఎవరు చూడరులే అని చెప్పి దిండు పక్కన ఇలా మూల మొహం పెట్టి ఆ దిండు కవర్ చేసుకుని మరీ తింటున్నాను. నా కర్మకు ఆ దిండు పక్కకు జరిగింది. ఫైనల్లీ చూసారా, అమ్మయ్య పరాపరా కొరికేశాను. భలే ఆనందం వచ్చింది. కాకపోతే రుచి పచ్చి ఏమీ లేదండి, ఇదేదో తేడాగా ఉంది, మా కోసం పెట్టిన నూడిల్స్ కాదనుకున్నాను. కానీ అబ్బో అలా సాగదీసుకుని వీళ్ళు తింటుంటే మజా వస్తుంది ఫ్రెండ్స్. ఆ కిక్కే వేరు. మీ ఇంట్లో మీకు కూడా ఇలాంటి మ్యాగీ నూడిల్స్ రబ్బర్ బ్యాండ్ దొరికితే ఒకసారి ఎంజాయ్ చేసి చూడండి. ఆహా ఓహో ఎంత సమ్మగా ఉందో నాకు. ఇంతకీ మా అక్క దయ్యం చూడలేదు, పాపం స్నానానికి వెళ్ళింది. వస్తే నాకు పెళ్ళేంటి, పెళ్లి తర్వాత జరిగే కార్యాలన్నీ కూడా చేసేసేటట్టుంది. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్, నోట్లో వేసుకుని నవ్వులేస్తుంటే. ఏ చ్యూ టాయ్స్ పనికిరావు అసలు దీని ముందు, అంత అద్భుతంగా ఉంది. ఏముందిలే, సాయంత్రం మా అమ్మ రేపో మాపో మళ్ళీ కొనిస్తుంది. మహా అయితే ఒక అరగంట ఏడుస్తుంది, అంతే కదా. మనకు కావాల్సింది మనం చేసేసాము. బున్నుగాడితో అంత ఈజీ కాదండి. ఇంతకీ నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు, సూపర్ హ్యాపీ. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సీ యూ సూన్.